హలో అండి, అందరూ బాగున్నారా? ఇదిగోండి మేము హౌస్ వేరే చోటకు వచ్చామండి. అక్కడే పక్కనంది ఇంకొక చోటకి. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇంత బాగుంది ఇక్కడ ప్రశాంతంగా. కాకపోతే ఏంటంటే దోమలు ఎక్కువ ఉందండి ఇటువైపు అంతా కూడా. ఇదిగోండి మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తానండి. మనకు టమాటాలు కూడా హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఎండ బాగా వస్తుంది. ఇదేమో పైకి చూసే పచ్చిమిరపకాయ అండి. ఇక్కడ వచ్చిన తర్వాత బాగా కాస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చిన తర్వాత బాగా కాస్తుంది. మీకు కూడా చూపించి తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఎర్ర తోటకూర విత్తనంకు వదిలేసానండి. ఇదిగోండి విత్తనంకు నాకు విత్తనం నేనే ఇది 5 years 6 years మొక్క అండి. ఇది విత్తనం దాన్నే నేను రిపీట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి మా మ్యాక్స్ రియో కూడా ఇక్కడే ఉన్నారు. అదిగోండి ఎవరు వాళ్ళకి బాగుందండి అందరూ ఇక్కడ చూడడానికి. ఇక్కడ అరుస్తూ చక్కగా హ్యాపీగా. మ్యాక్సీ ఎవరమ్మా? చూడు మమ్మీ, చూడు ఇక్కడ చూడు మ్యాక్సీ. ఇదిగో మమ్మీ చూడు ఇక్కడ. ఇదిగో మమ్మీ చూడు. ఎవరు వచ్చారు? సరే ఊరుకో. ఇలాగా అరుస్తూ అందరూ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళకి అరుస్తూ ఉంటారండి. రియో కూడా ఇక్కడ కూర్చున్నారు. రియో ఎవరు వచ్చారు? ఈడు అరవడండి. ఈడు చూస్తూ ఉంటాడు అంతే. వీడికి అరవడం భయం వీడికి. ఇదిగోండి ఈ మిరపకాయ ఇక్కడ వచ్చిన తర్వాత బాగా వస్తుంది. పాలకూర అండి. నేను ఆల్రెడీ అక్కడ చూపించాను కదా. నాకు పాలకూర విత్తనం పెట్టుకున్నాను. అది ఎండింగ్ వచ్చిందండి. ఇదిగోండి మనకు విత్తన పువ్వు కూడా వచ్చింది. ఇది అందుకని కోసేస్తాను. ఈ పువ్వు అన్నీ ఉంచుకోవాలంటే చాలా ప్రాసెస్ అవుతుంది. తీసేసి వేరే మొక్క పెట్టడానికి ట్రై చేస్తానండి. పుదీనా అక్కడ ఉన్నప్పుడు చెప్పాను కదా, లేత పుదీనా వచ్చేది. ఇక్కడ వచ్చినంత ముదురుందు చాలా బాగా వస్తుందండి. ఇక్కడ వంకాయ కూడా బాగా వస్తుందండి. ఇక్కడ ఒక పాలకూర చిన్న అంటు పెట్టాను అనమాట పుదీనా. ఇక్కడ ఇదిగోండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ చాలా బాగా వచ్చింది. నల్లేరు కాళ్ళు. ఇది పచ్చిమిరపకాయ ఇంకొకటి పెట్టాను, వస్తుందండి. ఇది చిన్న కుండి మార్చలేదు. ఇదిగోండి టమాటా. ఇంకా మనకు ఎండింగ్ పురుగు కూడా వచ్చేసిందండి. ఎండింగ్ అయిపోతుంది. ఇక్కడ పెట్టిన తర్వాత పూత వస్తుంది కానీ కాయ రాలేదు. ఇదిగోండి ఇదంతా రాలిపోతుంది కూడా. ఇదిగోండి టమాటాలు ఇంకా ఉంది. ఇది కొంచెం కోసేస్తా మీకు బాగుంటుంది. కోసేయడానికి చూస్తున్నాను. ఇది చూసారా టమాటాలు ఉందండి, చాలా ఉంది. కొయ్యాలి, కోసేసి మొక్క తీసేస్తాను. ఇదిగోండి చాలా టమాటా. ఇది లాస్ట్ హార్వెస్ట్. ఈ చెట్లే ఫస్ట్ 1 kg వచ్చిందండి. తర్వాత ఇంకొక kg వచ్చింది. తర్వాత ఇదిగోండి ఇది 3వ హార్వెస్ట్. మధ్యలో కొంచెం కోసేస్తానండి సాలెడ్ చేయడానికి, సాలెడ్లో వేయడానికి. సో మధ్యలో కోసినాల నాకు టమాటాలు బాగా ఈ సంవత్సరం మాత్రం ఎండ లేదు. నాకు కూడా బాగా వచ్చిందండి. ఎండ లేదు అక్కడ కానీ బాగా కాయ కాసింది అనమాట. ఇదిగోండి ఇది మిల్లిబగ్గు వచ్చిందండి. ఇక్కడ అయిపోయి అంటే ఎండింగ్ వచ్చింది అనమాట. ఎండింగ్ వచ్చినాల మనకు ఇంకా టమాటాలు లేవు అన్నమాట. సో ఈసారి తీసేసి నెక్స్ట్ ఇయర్కు మనం జాగ్రత్తగా పెట్టుకోవడమే. మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తానండి. సర్ప్రైజ్ అన్నాను కదా, చూసారా? ఏటిని చూస్తున్నారా? ఇదంతా కూడా కరివేపాకు అండి. కరివేపాకు ఇక్కడ పెట్టిన తర్వాత ఎంత బాగా వచ్చింది చూసారా? ఎంత బాగా వచ్చిందో కరివేపాకు ఇక్కడ. సో కరివేపాకు అక్కడ ఉన్నప్పుడు అలాగా నేను బతుకుతానా చేస్తానా అంటూ వచ్చిందండి. అంటే ఒక 4 సంవత్సరం పాటు అసలు ఎండ లేదండి దానికి. అయినా నాకు మంచి కరివేపాకు ఇచ్చిందండి ఈ చెట్టు. దీని వయసు మాత్రం 10 సంవత్సరం వయసు దీనిది. కానీ నాకు బాగా ఇచ్చింది కరివేపాకు మాత్రం. దీని పిల్లలను నేను తెచ్చి పెట్టుకుని పెంచుతున్నాను. ఎంత బాగా వచ్చిందంటే అసలు నాకు ఎంత ఇచ్చిందో కరివేపాకు చెప్పలేను. చాలా బాగా వచ్చింది. అందుకే దానికి ఇది ఎవరికి ఇవ్వడానికి నాకు ఇష్టం లేక నాతోనే ఉంచుకున్నాను. ఎండ ఉండే చచ్చిపోతే నాతోనే చచ్చిపోయాను, నా దగ్గర ఉంచుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇంత ఇక్కడ పెట్టిన తర్వాత అరటిపండు అండి. అరటిపండే ఇచ్చాను నేను, ఇంకేమీ ఇవ్వలేదు. అరటిపండు వాటర్ అంతే. అరటిపండు తినేసి ఆ తొక్కలు
తర్వాత అరటిపండు పాడైపోతే ఆ అరటిపండు వేసేయడమే అంతే, ఇంకా ఏమీ లేదు. అంతే. ఎంత బాగా వచ్చిందండి కరివేపాకు మాత్రం, ఎంత బాగా వచ్చిందంటే అసలు నాకే చాలా హ్యాపీ అయిపోయాను నేను. ఇక్కడ వచ్చిన తర్వాత ఎండ తగిలిందండి, అంతే. ఎండ తగిలిన వెంటనే ఎంత చకచకని చిగురు వచ్చింది, చిగురుతో పాటు పూత వచ్చింది. ఆ పూత అన్ని కోసి పడేశాను నేను. సో ఎందుకంటే పూత ఉంటే ఇది రాదు కదా. ఇదిగోండి పూత ఇక్కడ ఉంది చూడండి, ఇదిగోండి ఈ చిగురుతో పాటు పూత, అన్నిటికీ పూత వచ్చిందండి. ఇదిగో చూసారా పూత ఉంది ఇక్కడ, ఇదిగోండి పూత. ఆ పూత అక్కడ తీసేస్తాను. తీసిన తర్వాత చక్కగా చిగురు వేసి ఇదిగోండి ఇలా ఎదిగిపోతుంది. మధ్య మధ్యలో ఇటువైపు అంతా కోస్తానండి. ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తాను మీకు ఈ రోజు. 2 సర్ప్రైజ్ మీకు, ఒకటి కరివేపాకు, ఇంకొకటి ఇదిగోండి. ఇది చూసారా, ఇది ఏంటి చూస్తున్నాను, ఇది చూడండి, ఇది చూసారా, ఇలా చూడండి. ఇది ఏంటి చూస్తున్నారు, ఇది మేము సజ్జలండి. సజ్జలు పురుగు పట్టింది అని చెప్పేసి దాన్ని క్లీన్ చేశారు మా వాళ్ళు వచ్చి. క్లీన్ చేస్తా దానిలో కొన్ని పాడైపోయింది అన్ని కూడా వేసారన్నమాట. దీంట్లో ఇదిగోండి ఆ కుండీలో వేసేసారన్నమాట. వేసేస్తే ఏమైందంట, మొలకొచ్చింది. నేను అనుకున్నాను ఇది గడ్డి అనుకుని మీకు నేను తీసి పడేస్తా అనుకుంటా. సర్లే ఇది గడ్డి కాదు, ఇది చూడండి ఎంత బాగా వచ్చింది. ఇదిగోండి గడ్డి కాదు, ఇది సజ్జల మొక్కండి. ఇది దీంట్లో కంకులు వస్తుంది, నేను చూపిస్తాను మీకు తర్వాత. ఇంకా ఇది కరెక్ట్గా పెట్టి 1 month 2 days అయిందండి. ఇది 1 month 2 days అయింది. 2 days కూడా కాదు, 10 days అయిపోయిందండి. 1 month 10 days అంటే 40 days అయింది ఇది పెట్టి. సో 40 days అయింది. ఇంకా ఎంత దూరం ఎదుగుతుందో చూస్తా ఉంది ఇది. సో కరివేపాకు మొక్కల్లో ఇది పుట్టింది కాబట్టి బలం ఎలా ఉంటుందో తెలీదు, అయినా ఉంచేసానండి, చూస్తాను ఎలా వస్తుందని చెప్పి. ఇది నేను చెప్పాను కదా, చిగురు కరివేపాకులో చూడండి పూత, చూసారా పూత వచ్చేస్తుంది. ఆ పూత విత్తనం కోసం ఉంచానండి. ఇదిగోండి దీంట్లో తోటకూర చూడండి, తోటకూర. ఇది ఎండ ఇక్కడ బాగా వస్తుందండి, అందుకోసం ఇది బాగా ఫాస్ట్గా ఎదిగింది. ఇదిగోండి అదే చెట్టు ఇక్కడ ఎండ అడ్డు వచ్చింది అనమాట. ఇక్కడ అడ్డు వచ్చిన ఇదిగోండి ఇది ఎదుగుతుంది. ఇదిగోండి ఇది కూడా కొంచెం నెమ్మదిగా ఎదుగుతుంది ఇది. సో ఇది ఏ టైం అయిందంట, మా మ్యాక్సిరియో చూడండి ఎంత చక్కగా. మ్యాక్సిరియో ఏం చేస్తారంట, ఇదిగోండి మ్యాక్సిరియో చక్కగా ఇక్కడ పడుకును చక్కగా దిక్కులు చూస్తూ ఉంటారండి. మ్యాక్సిరియో ఇక్కడ దాన్ని గడ్డి అనుకుని పీకని తింటూ ఉంటారండి. వాళ్ళు తింటూ చక్కగా వాళ్ళు ఇక్కడ వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కుక్కలు మేకలు ఇవన్నీ వెళ్తూ ఉంటుంది, చూసి చక్కగా ఆనందిస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే అండి, ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. నేను వీడియో పెడతాను. నేను ఇప్పుడు మొన్న కూడా మంచి ఆవకాయ పచ్చడి చేశాను, అది కూడా పెడతాను. మీరు చూసి మీ ఇంట్లో చేయండి. ఎందుకంటే మనం ఎండాకాలం వచ్చింది, మామిడికాయ సీజన్ కూడా వచ్చేసింది. సో పులిహోర ఆవకాయ చేశానండి, చాలా చాలా బాగుంది. నేను పెడతాను, చూడండి. చూసి మీరు కూడా మీ ఇంట్లో చేయండి, చేసి మీరు కూడా ఆనందించండి. మా కరివేపాకు మొక్క ఎలా ఉంది నాకు చెప్పండి, ఎంత బాగా వచ్చింది. ఇదిగోండి మళ్ళీ ఒకసారి మీకు అన్నీ చూపించేస్తాను. ఇదిగోండి టమాటాలు కోయడం మొదలు పెడతానండి, చూపిస్తాను. టమాటాలు కూడా కోసి ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు. ఇదిగోండి చిన్న తోట అన్నమాట ఇది. ఇదిగోండి మనకు ఇన్ని టమాటాలు వచ్చింది. ఏదో పాలకూర కొంచెం తోటకూర ఉంటే కోసాను. ఇదిగోండి ఇన్ని వచ్చింది, ఇవాళ ఒక పూటకి సరిపోతుంది. ఏది టమాటాలు అన్నీ కోసేసానండి. ఇదిగోండి అన్ని తీస్తాను అనమాట. ఇదిగో చెత్త అన్నీ చేరింది ఇక్కడ. ఇదిగోండి ఇన్ని చెత్త వచ్చింది, అన్నీ క్లీన్ చేస్తాను. మళ్ళీ దీంట్లో ఏదైనా వేయడానికి ట్రై చేస్తాను. ఎండాకాలానికి సరిపోయినంత కాయగూరలు ఏదైనా ఉంటే వేస్తాను, ఎందుకంటే ఇంటికి కావాల్సింది మనకు కావాలి కదా. సో ఇది తీస్తాను. సో పుదీనా బిర్యానీ చేసినప్పుడు హార్వెస్ట్ చేసుకుంటాను. పాలకూర అన్ని కోసేసానండి.
సో సో ఇంత టమాటాలు ఆకుకూర వచ్చిందన్నమాట ఇది. సో ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. తర్వాత ముఖ్యంగా ఇదిగోండి మా రియో చూడండి ఎలా పడుకున్నా. రియో ఏంట్రా పడుకున్నావా ఇక్కడ? అక్కడ డాగ్ వెళ్ళిందా? డాగ్ వెళ్ళిందా చూసినావా? ఇది మ్యాక్స్ వచ్చేసరికి ముఖ్యంగా నా కరివేపాకు మొక్క ఎలా ఉంది చూసి మీరు సంతోషించి ఎలా ఉంది నాకు చెప్పండి. ఓకేనండి, ఉంటానండి. బాయ్ అండి.